కాకినాడ సూర్యకళ మందిరంలో 3 రోజుల పాటు నిర్వహించిన అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక రాజకీయ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు కాకినాడ సూర్యకళ మందిరంలో ఘనంగా ముగిశాయి. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వి జాన్సన్ బాబు, ప్రధాన కార్యదర్శి కె శివారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ శిక్షణా తరగతుల వివరాలను వెల్లడించారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకే విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కె బోడకొండ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు నక్కా శ్రీనివాసరావు, వి కొండలరావు, ఏఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ ఎం స్టాలిన్, సిపిఐ నాయకులు, అన్ని జిల్లాల ఏఎస్ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు, విద్యార్థులు, ప్రతినిధులు పాల్గొన్నారు. హాస్టల్స్ శిథిలావస్థకు వచ్చేసాయి. కనీసం సదుపాయాలు మరుగుదొడ్లు కానివ్వండి, వాళ్ళకి మంచినీటి సదుపాయం, ఈవెన్ అమ్మాయిలకు ఉన్నటువంటి హాస్టల్స్లో కూడా వాళ్ళకి ప్రతి నెల ఇవ్వాల్సిన శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వలేనట్టు ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. అందుకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం, తక్షణమే సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలి. లేకపోతే ఈ నెల ఆఖరి వరకు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సందర్శన చేసి రేపు నెల 6వ తారీఖున ప్రతి కలెక్టరేట్ వద్ద కూడా పెద్ద ఎత్తున మహాధర్నాలు కూడా పిలుపునివ్వడం జరిగింది. అదే పద్ధతిలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ స్వాతంత్రోద్యమంలో పుట్టి పెరిగి గత 88 సంవత్సరాలుగా వీరోచితమైన త్యాగాలు, పోరాటాలు చేసింది. అందుకో ఆగస్టు 12తో 89వ ఆవిర్భావంలోకి వెళ్ళబోతుంది. ఈ 89వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రతి కళాశాలలో, పాఠశాలలో, యూనివర్సిటీలో వీధిన విద్యార్థుల్లోకి వెళ్ళి వాళ్ళకి సాంస్కృతికంగా ఆటల పోటీలు, క్విజ్ కాంపిటీషన్, వస్తున్నటువంటి సెమినార్లు, సదస్సులు, వివిధ రక్తదాన శిబిరాలు, సన్మానాలు వీళ్ళన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా నిర్వహించబోతున్నాం. రాబో రోజుల్లో ఏఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవ పురస్కరణి పెద్ద ఎత్తున విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విద్యా కార్పొరేటీకరణ, కాషాయకంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వాలతో రాజీ లేనటువంటి పోరాటాలకి నాంది పలడానికి ఈ శిక్షణా తరగతులు ఎంతో పోయాయి. ఈ పద్ధతిలో కాకినాడ జిల్లాలో జరిగిన మహాసభలలో గతంలో కూడా ఇక్కడ ఏఐఎస్ఎఫ్ జాతీయ మహాసభలు అయితే సుభాష్ చంద్రబోస్ నడేటువంటి నేల ఇది. అటువంటి సుభాష్ చంద్రబోస్ ఏఐఎస్ఎఫ్ మహాసభలకు ఇచ్చి స్వాతంత్ర్యంలో పాల్గొనేట్లు చేశాడు. ఇదే కాకినాడ మరొకసారి మరో స్వాతంత్ర ఉద్యమానికి రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న విద్యారంగ మార్పుల మీద పోరాటానికి ఈ శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని కూడా ఆ సందర్భంగా తెలియజేస్తారు.